మనము ఐపీ 2 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా ఒక క్వశ్చన్ మనం చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చి యాక్సలరేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చి యాక్సలరేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏంటి యాక్సలరేషను? యాక్సలరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అపాన్ టైం. సో అంచేత మనం ఇప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో మనం ముందుగా వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇచ్చారు కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటీగా రాద్దాం. సో డిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏంటి? 2t ప్లస్ 5t స్క్వేర్. 2t ప్లస్ 5t స్క్వేర్. సో d2t బై dt విత్ రెస్పెక్ట్ మనం టీతో చేస్తే కనుక 2 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 5t స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు టీతో మనం చేస్తే ఈ స్క్వేరు 5ని 2 టైమ్స్ చేయగా 10, t అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో వెలాసిటీ v అనేది ఎంత వచ్చింది? 2 ప్లస్ 10 tగా రావడం జరిగింది. ఇప్పుడు మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? యాక్సలరేషన్. మనకు కావాల్సినటువంటి యాక్సలరేషన్ అలాగే ఏం రాస్తాము? dv బై dt. సో మనకు వచ్చింది వెలాసిటీ 2 ప్లస్ 10t. సో 2 ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి అది 0 అయిపోతుంది. ప్లస్ 10t 10గా మిగులుతుంది. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇలా చేస్తే కనుక ఈజీగా మనం 2 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. థ్యాంక్ యూ.